హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ద బాండ్ బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ సన్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ గ్లూ. అది బంక కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుందంట వాళ్ళిద్దరు రిలేషన్షిప్. సో ఈరోజు మనం ఒక స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉండేవారు. అందులో చిన్నవాడు తన ఆస్తిలో నాకు కావాల్సిన ఆస్తి సగభాగం ఇవ్వమని బలవంత పెడతాడు. బలవంత పెట్టేసరికి తండ్రి ఏం చేస్తాడు, ఎన్నో రోజుల తర్వాత ఆస్తిని అనేది పంచడం జరుగుతుంది. పంచితే దాన్ని తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి సగభాగాన్ని తీసుకెళ్ళి చిన్న కుమారుడు ఏం చేస్తాడు, వెళ్ళి ఇష్టానుసారంగా ఎలా అంటే దుర్వినియోగం అంటారే అలా అన్నమాట. యూజ్లెస్ అండ్ ఏ ఏ రకమైన ఉపయోగం లేకుండా ఫ్రెండ్స్తో కలిసి తాగడము, తినడము, ఇంకా వేరేగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చేసి దుర్వినియోగం చేసుకున్నాడు. తన అమౌంట్ అంతా కోల్పోయింది. అమౌంట్ ఉన్నప్పుడే, డబ్బులున్నంతసేపు ఉన్నారు ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్ కూడా ఒక్కడు కూడా తన దగ్గర లేడు. తర్వాతకి ఏమైపోయింది, ఇంకా ఎప్పుడు అలాగే ఉంటాయా? డబ్బులనేవి ఉంటాయా? శాశ్వతమా మనీ? అస్సలే కాదు. సో ఆ అమౌంట్ అంతా కోల్పోయాక ఏమైంది, అంతా అయిపోయింది. చివరికి ఏమైంది, ఒక అతని దగ్గర అతను పని చేయడం కోసం జాయిన్ అవుతాడనమాట. ఇక్కడ ఏం పని అది? పందులు మేపుతూ ఉండే పని అంట. ఒక అతని దగ్గర జాయిన్ అండి. ఏది లేదు అంటే చాలా అంటే యూజ్లెస్గా ప్రతిదాన్ని కూడా కష్టపడింది కాదు కదా, తండ్రి దగ్గర నుండి వచ్చింది కాబట్టి ఎందుకు పనికి రాకుండా దాన్ని వాడుకున్నాడు. అయితే అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్. అయితే ఒక అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, పని దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ అతని దగ్గర ఫుడ్ లేదు, ఏమి లేదు. తినలేని పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఉంటాడు అలా ఉపవాసం తినకుండా? ఉండలేడు కదా. అయితే చివరికి ఏం చేసిండు, అయ్యో నా పరిస్థితి ఇలా అయిందనేసి ఆ పందులకి వేస్తున్న పొట్టు ఉంటుంది చూడు, ఆ పొట్టు తిని కూడా అతని కడుపు నింపుకున్న స్థితిలో ఉన్నాడు. అంత దారుణమైన స్థితిలో. అయితే ఊహించుకున్నాడు, తనకి తన తండ్రి గుర్తొచ్చిండు. వద్దంటుంటే వచ్చిండు కదా. తన తండ్రి గుర్తొచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో అయినా నేను ఒక్కడి వాళ్ళలాగానన్నా బ్రతకగలను, నేను వెళ్తాను, ఖచ్చితంగా మా నాన్న దగ్గరికి వెళ్తాను, ఏదైతే అదైంది, నేను బతిమలాడుకుంటాను అనేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అయ్యో నా పరిస్థితి ఇలా ఉందని వెళ్ళాలని ప్లీజ్ డాడ్ ఫర్గివ్ మీ ఏదో ఒకటి అనేసి చెప్పి పశ్చాత్తాపడి వెళ్ళాలని వెళ్తున్న టైంలో వెళ్ళేసరికి ధనవంతుడు మేడ మీద నిల్చొని ఉంటాడు. ఎంతో దూరంలో కనిపిస్తున్న తన కుమారుడు చిరిగిన బట్టలు, హెయిర్ అంతా పెరిగి చాలా దీనమైన స్థితిలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాడు. కనిపించిన దూరం నుండి అట్లా ఒక పిచ్చి వ్యక్తిలా ఉన్న అతన్ని కూడా తన తండ్రి గుర్తుపడతాడు. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని చూసి ఆ మేడ మీద నుండి గేట్ ముందు రాకముందే గుర్తుపెట్టుకొని పరిగెత్తుకుంటూ మెల్లగా దగ్గరికి వెళ్ళి తన కుమారుడిని హత్తుకుంటాడు, కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. తండ్రి ప్రేమ చూడండి ఎంత విచిత్రంగా ఉందో, అసలు ఎంత గ్రేటో. అసలు తీసుకెళ్ళి తన పనివారిని పిలిపించి వీడికి ప్రశస్త వస్త్రములు ఇవ్వండి అని వస్త్రాలు ఇప్పించి అతనికి మంచి శుభ్రం చేయించి అతని కోసం ఒక మేకపిల్లని వధించి విందు చేపిస్తాడన్నమాట. వస్త్రాలు ఇచ్చి కిరీటం తీసుకొచ్చి అన్ని పెట్టండి, నా కుమారుడు తిరిగి వచ్చిండు. అయ్యో నా కుమారుడు లేడనుకున్నాను, నేను ఎన్నో రోజులు ఏడ్చాను, తప్పిపోయి నా కుమారుడు తిరిగి వచ్చిండు, చనిపోయిండు అనుకున్నాను, నా దగ్గరికి వచ్చిండు, నాకు విందు చేయించండి అనేసి అన్నాడు. అయితే పొలంలో తనతో పాటు ఉన్న పెద్ద కుమారుడు నా కోసం ఎప్పుడు ఏం చేయలేదుగా అంటే, నువ్వు ఎప్పుడు నాతోటే ఉన్నావు కదా, నా సంతోషమే నీ సంతోషం, నీ సంతోషమే నా సంతోషం కదా, మన ఇద్దరం కలిసి ఉన్నాము. కానీ మన తమ్ముడు ఏమవుతాడో, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అంటే చనిపోయి తిరిగి లేచినట్టు లెక్క. చనిపోయిండు అనుకున్నాను, తిరిగి వచ్చిండు కాబట్టి మనం అందరం సంతోషిద్దాం, సో మనం అందరం కలుసుందాం అని చెప్పాడు. చూసారా, డాడీని తక్కువ అంచనా ఎవరు వేయకూడదు. ఫాదర్ అనేది చాలా వాల్యుబుల్. ద లవ్ బిట్వీన్ ఏ డాడ్ అండ్ హీజ్ సన్ ఈజ్ అన్బ్రేకబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.